దేవుని నామానికి మహిమ కలుగును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. దయచేసి మరి మీరందరూ కూడా మరి చక్కగా వాక్యాన్ని వినవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఒక కొత్త అనుభవంలోనికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 వచనం నుండి 25 వచనాల వరకు ఒక్కొక్కరుగా మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, చూడండి. మొదటి వచనం అంటే 18వ వచనం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనాల వరకు ఒక్కొక్కరంగా మనం చదువుకుందాం. నేను మొదటగా 18వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని ఉండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆమె ఒక కుమారుని కరును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించు కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురను. నెక్స్ట్ 22 దావీదు గారు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యేసపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎర్రకుండాను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగల నాయన, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడండి. కావలసిన ఆత్మీయ ఆశీర్వాదాలు ఇవ్వండి. నీ బిడ్డలందరికీ అర్థమయ్యే రీతిలో బోధించటకు నాకును నీ కృపను అనుగ్రహించండి. వచ్చిన వారందరికీ తండ్రి నీ దీవెనలు మోసుకొని పోవటకు ఈ వాక్యం సహాయపడలాగా సహాయం చేయండి. యేసును మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనమందరము దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాము. ఈరోజు నేను ఎంచుకున్న మాట యోసేపు. యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిగా పిలువబడిన యోసేపు. చాలాసార్లు మనం మరియమ్మ గురించి మాట్లాడతాం. మరియమ్మ స్త్రీలలో ఆశీర్వదించబడినది, స్త్రీలలో గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారికే జన్మనిచ్చిన గొప్ప తల్లి మరియ తల్లి అని మాట్లాడతాం. కానీ యోసేపుని ఎక్కడో కొంచెం తగ్గించడానికి కాదు, కానీ ఎక్కువ ఆయన గురించి మాట్లాడడానికి, ఎక్కువ ఆయన గురించి వివరణ తెలుసుకోవడానికి మనకు పెద్ద ఆస్కారం లేదు. ఇప్పుడు నేను యోసేపు గురించి, యోసేపులో ఉన్న సుగుణాలను గురించి, యోసేపుకున్న మంచి ప్రవర్తన గురించి, యోసేపు చేసిన త్యాగము, యోసేపు ఎటువంటి త్యాగం చేశాడు, ఆ విషయాలను ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. ఈ యోసేపు గురించి కేవలం మనకు మత్తయి సువార్త, లూకా సువార్తలు మాత్రమే చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యాలు 4 సువార్తల్లో ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ యోసేపు, యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిగా పిలువబడిన యోసేపు కేవలం మనకు మత్తయి సువార్తలో కనిపిస్తాడు, లూకా సువార్తలో కనిపిస్తాడు. ఎక్కువగా మత్తయి సువార్తలోనే అతని గురించిన వివరం ఉంటుంది. ఈ మత్తయి సువార్త ప్రత్యేకమైన సువార్త. మనకు తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించాలని మనం వింటాం కదా, అది ఏ సువార్తలో ఉండదు, ఒక మత్తయి సువార్తలో మాత్రమే ఉంటుంది. మిగతా 3 సువార్తలలో అది కనిపించదు. ఈ మత్తయి సువార్త యూదుల రాజుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ప్రకటిస్తుంది. అందుకే మత్తయి సువార్తలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తుని పూజించినట్టుగా మనము ఈ మత్తయి సువార్తలో చూస్తాం. ఎవరు ఈ యోసేపు? యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మకు జన్మించిన తరువాత
యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రిగా పిలువబడ్డ ఈ యోసేపు ఎవరు? ఈ యోసేపు ఏ పని చేసేవాడు? మనందరికీ తెలుసు. యోసేపు ఎవరు? వడ్లవాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాదా? యేసుక్రీస్తు ప్రభువారు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే ఎక్కడ ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు, ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడకు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో కూడా ఉన్నవారు కాదా? ఈ మాటను బట్టే యేసుక్రీస్తు ప్రభువారి తండ్రిగా పిలువబడ్డ యోసేపు గారు వడ్లవాడిగా మనందరికీ తెలుసు. చరిత్రకారులు చెప్పేది ఏంటంటే అద్భుతమైన టెక్నిక్స్, వడ్లవాళ్ళలో అద్భుతమైన ఆర్ట్, క్రాఫ్ట్ పని అంటారు, పనిముట్టును చేసే అద్భుతమైన నైపుణ్యము ఉన్న వ్యక్తి యోసేపు అంటారు. యోసేపు క్రింద అనేక మంది పని వాళ్ళు ఉండేవాళ్ళట. యోసేపు అనేక మందికి ట్రైనింగ్ ఇచ్చేవాడట వడ్ల వృత్తిని నేర్పడంలో. అటువంటి నైపుణ్యము కలిగిన యోసేపు, ఆయనకు ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో యోసేపు పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. యోసేపు పాత్ర చాలా ప్రాముఖ్యమైనది అంటే మిగతా పాత్రలను తగ్గించట్లేదు. ప్రతి వారు వారి వారి పాత్రలో వారు ప్రత్యేకమైన వారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు జరిగింది ఏంటి? ఒక విచిత్రం జరిగింది. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ప్రపంచం మొత్తమును రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. అనేక దేశాలలో కూడా ఈ రోమన్ గవర్నమెంట్ యొక్క ఆధిపత్య ధోరణి ఉంది. ప్రపంచం మొత్తాన్ని రోమన్ గవర్నమెంట్ పరిపాలిస్తున్నప్పుడు ప్రపంచమంతటికి జనాభా లెక్కలు రాయబడ్డవి. ఇప్పుడు మనకు 2020లో జనాభా లెక్కలు మనకు రాయబడాలి. జనాభా లెక్కలు మరలా రాయాలి. కానీ 2020లో ఒకటి వచ్చింది. ఏంటిది అది? ఏమొచ్చింది? మర్చిపోయారా? కరోనా వల్ల జనాభా లెక్కలు చేయలేకపోయారు. 2021 అన్నారు, 2022 అన్నారు, 25 దాకా వచ్చింది. ఇప్పుడు మనకు జనాభా లెక్కలు రాయక 15 సంవత్సరాలు అవుతుంది. ప్రపంచానికి జనాభా లెక్కలు జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. సరే, స్తోత్రం చెప్పండి. చూడండి, ప్రపంచం మొత్తానికి జనాభా లెక్కలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడము విచిత్రం కదా. ప్రపంచం మొత్తానికి జనాభా లెక్కలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన ఆ సందర్భంలోనే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి 400 సంవత్సరాల క్రితం వరకు ఏ ప్రవక్త లేడు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలందరూ ఉన్నారా లేదా? ఉన్నారు. యెషయా ప్రవక్త ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, దావీదు రాజు మరియు ప్రవక్త, అట్లాగే సొలొమోను జ్ఞానవంతుడు, ఇలా అనేక మంది దేవుని భక్తులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు పుట్టడానికి 400 సంవత్సరాల క్రితం ఏ ప్రవక్త లేడు. యేసుక్రీస్తు పుట్టడానికి అంటే ముందు 6 నెలల ముందుగా ఒక ప్రవక్త జన్మించాడు. ఆయన పేరు బాప్టిస్మం ఇచ్చు యోహాను. ఆయన తప్ప ఇంకా ఏ ప్రవక్త కూడా యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు లేడు. 400 సంవత్సరాలు దేవుని బిడ్డలుగా పేరు పొందిన ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడడం మానేశాడు. ఏ ప్రవక్త లేడు. మరలా ఏ ప్రవక్త వచ్చేంత వరకు బాప్టిస్మం యోహాను గారు వచ్చినప్పుడే మరలా దేవుని వాక్కు ప్రకటించబడింది. యేసుక్రీస్తు ప్రభువారి ముందు 400 సంవత్సరాలు ఏ ప్రవక్త లేడు. చివరి ప్రవక్త మలాకీతో ఇక దేవుడు ప్రజలతో మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే ప్రజలు చేసిన పాపాలు భయంకరమైన పాపాలు. అటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సిన సమయం వచ్చింది. రావాల్సిన సమయం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకున్న ఒక గొప్ప స్త్రీ మరియమ్మ గురించి మాట్లాడుతున్నాం. కానీ మరియమ్మ మరియొకరితోని ప్రదానం చేయబడింది. ఎవరు వాళ్ళు? ఈ మరియమ్మకు యేసుక్రీస్తు ప్రభువారు
కన్యకగా ఉన్నప్పుడే మరి పరిశుద్ధాత్మ కమ్ముకోవడం వల్ల ఆమె గర్భవతి అయింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి 4 సహోదరులు ఉన్నారని ఇక్కడ మనం చూసాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. అందులో యాకోబు ఉన్నాడు, యోసే ఉన్నాడు, యూదా ఉన్నాడు, సీమోను ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి తమ్ములుగా వాళ్ళు పిలువబడ్డారు. ఇందులో 2 మాత్రము చాలా గొప్ప భక్తులయ్యారు. అందులో ఒకరు యాకోబు, మరి ఒకరు యూదా. దేవునికి స్తోత్రం. మరి కొత్త నిబంధనలో యాకోబు పత్రిక మనం చూస్తాం. ఆ యాకోబు పత్రిక రాసింది యేసుక్రీస్తు ప్రభు వారి తమ్ముడు. అట్లాగే ప్రకటన గ్రంథం ముందు యూదా పత్రిక చూస్తాం. ఆ యూదా పత్రిక రాసింది యేసుక్రీస్తు ప్రభు వారి తమ్ముడు. స్వయంగా తన అన్నయ్య, శారీరకంగా అన్నయ్యగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైన దేవుడని తెలుసుకొని యాకోబు భక్తుడు యెరూషలేములో పాస్టర్గా పనిచేశాడు. ఇప్పుడు మనం యెరూషలేం చర్చ్ అని అంటాం కదా, యెరూషలేం చర్చ్ అని. సొలొమోను కట్టించిన యెరూషలేం మందిరం ఆ ప్రాంతంలో ఆయన పాస్టర్గా పనిచేశాడు. అప్పుడు ఉన్న దుర్మార్గతను తట్టుకోలేకనే అతడు యాకోబు పత్రిక రాశాడు. యాకోబు పత్రిక అద్భుతమైన పత్రిక. యూదా పత్రిక గ్రంథం కాదు, ఒకటే పేపర్ ఉంటుంది. ఆ పత్రిక యేసుక్రీస్తు ప్రభు వారి తమ్ముడైన యూదా రచించాడు. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నుకున్న స్త్రీ మరి అయితే ఆ మరియ అంతకుముందే మరి ఒకరితో ఎంగేజ్మెంట్ అవుతుంది, ప్రధానం అవుతుంది. అదే మాటలు ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడింది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ప్రదానం చేయబడింది? యోసేపునకు ప్రదానం చేయబడింది. యోసేపు ఏం పని చేస్తాడంట? వడ్లవాడు. ఈ యోసేపు అసలు ఎవరు? యోసేపు ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడంటే దావీదు కుమారుడైన యోసేపు అని ఇక్కడ మనం చదువుకున్నాం. 20వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. దావీదు కుమారుడైన యోసేపు, ఆయన దావీదు వంశం నుంచి వచ్చాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి జనన విధానం ఎట్లుందో ఒక మాట మీకు చూపిస్తాను. కొంచెము కొత్తదైన మాటని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసుక్రీస్తు ప్రభువారి తండ్రిగా పిలువబడిన యోసేపు, అతని తండ్రి పేరేంటి చెప్పండి అందరూ? యాకోబు. ఓకే. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింపను ఆరంభించినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. యేసుక్రీస్తు ప్రభువారు బోధించడానికి ఆరంభించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి వయసు ఎంత? 30 సంవత్సరముల వయసు వాడు. ఆయన యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు. యోసేపు ఎవరికి జన్మించాడు? దాని పక్కనే ఉంటుంది. యోసేపు అదేంటి? లూకా సువార్తనేమో హేలి అంటాడు, మత్తయి సువార్తనేమో యాకోబు అంటున్నాడు. ఏమన్నా మీరు గుర్తుపట్టలేదా? ఇప్పుడు లూకా సువార్తలో ఏమంటున్నాడు? లూకా సువార్తలో ఏలి అనే వ్యక్తికి కన్నవాడే చెప్పండి ఎవరు? యోసేపు. మరి లూకా సువార్త అసలు యోసేపు ఎవరికి జన్మించడానికి ఖచ్చితమైన ఆధారం తెలవాలంటే లూకా సువార్త 3వ అధ్యాయం 31వ వచనం చదవండి. సువార్త 3:31. ఎలియాకీము మెలయాకు, మెలయ మెన్నాకు, మెన్న మత్తతకు, మత్తత నాతానుకు, నాతాను దావీదుకు. దావీదు కుమారుని పేరేంటి? దావీదు కుమారుని పేరేంటి? ఇప్పుడు నేను చదివిన దాంట్లో నాతాను. నీకు అర్థమవుతలేదా? నాతాను ఎవరికి జన్మించాడు? దావీదుకు జన్మించాడు. అనండి, నాతాను ఎవరికి జన్మించాడు? దావీదునకు జన్మించాడు. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. 6వ వచనం చదవండి. ఇప్పుడు యెషై రాజైన దావీదును కనెను. దావీదు ఉరియా భార్యగా ఉండిన ఇక్కడ చూడండి, 2 కుమారులు కనిపిస్తున్నారు. లూకా సువార్తల కుమారుని పేరేంటి? నాతాను. అనండి, లూకా సువార్తల కుమారుని పేరు. మత్తయి సువార్తల కుమారుని పేరు
సొలొమోను. దావీదునకు 2 కుమారులు ఉన్నారు, ఒకరు నాతాను, ఒకరు సొలొమోను. సొలొమోను నుంచి వచ్చిన వ్యక్తి యాకోబు, నాతాను నుండి వచ్చిన వ్యక్తి యోసేపు. నాతానుకు పుట్టిన కుమారుని చివరికి హేలి దాకా వచ్చి హేలికి జన్మించిన వాడే యోసేపు. మరి ఇక్కడ యాకోబు ఎవరో తెలుసా? ఆయన దత్తత వెళ్ళాడు. ఇది చరిత్ర. యేసుక్రీస్తు ప్రభువారి తండ్రిగా పిలువబడ్డ యోసేపు ఎవరి కుమారుడు? మత్తయి సువార్తలో చెప్తుంది యాకోబు. యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిగా పిలువబడ్డ వ్యక్తి యోసేపు. ఆ యోసేపు ఎవరికి జన్మించాడు? నిజానికి హేలీకి జన్మించాడు. ఆయనను దత్తత తీసుకున్న వ్యక్తి యాకోబు. అందుకే మత్తయి సువార్తలో యాకోబు అని ఉంటుంది, లూకా సువార్తలో హేలీ అని ఉంటుంది. ఈ చిన్న కన్ఫ్యూజన్ బట్టి కొంత గలిబిలవుతారు. అరే, లూకా సువార్తలో హేలీకి పుట్టిండు కదా యోసేపు, మత్తయి సువార్తలేమో యాకోబు పుట్టిండు కదా, అది సాధ్యమవుతుందా? కాదు. దాని చరిత్రకారులు చెప్పింది ఏంటంటే హేలీ దగ్గర నుండి దత్తత తీసుకున్నాడు. చిత్రమైన పరిస్థితి యోసేపు జీవితంలో మనం చూస్తాం. ఇప్పుడు యోసేపునకు ఎంగేజ్మెంట్ జరిగించబడ్డది మరియతో. ఇప్పుడు మరి యొక్క చిన్న అతని జీవితంలో ఒక్క కుదుపుపాటు వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఇది చాలండి. చూడండి, యేసుక్రీస్తు జన విధానం ఎట్లనగా మరియమ్మకు యోసేపుతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు మరియమ్మ ప్రెగ్నెంట్తో ఉంది. దయచేసి క్షమించాలి నన్ను. మనకు కాబోయే భార్య మనకు తెలియకుండా ప్రెగ్నెంట్ అయింది. ఏం చేస్తాం మనం? మరియమ్మ గర్భవతి అయింది. యోసేపుకి సంబంధం లేదు. యోసేపుకు తెలియదు పరిశుద్ధాత్మలో గర్భవతి అయిందని. యోసేపు మానసిక స్థితి ఎలా ఉంటుంది? అగ్నిపర్వతం బద్దలు కాదు. ఒక రకంగా ఇప్పుడు యోసేపు మరియమ్మ గురించి ఏమనుకుంటాడు? యోసేపు దృష్టిలో ఇప్పుడు మరియమ్మను చూసినప్పుడు ఎలా అనుకుంటాం? యోసేపుకు మరియమ్మకు కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. ఎంగేజ్మెంట్ మాత్రమే అయిన మరియమ్మ గర్భవతి అయింది అనే విషయం యోసేపునకు తెలిసింది. అతని సహోదరులు అతనికి సంబంధించిన వారు ఏమనుకుంటున్నారంటే యోసేపు వలనే గర్భవతి అయిందని అనుకుంటారా అనుకోరా? యోసేపు ఒక్కనికే తెలుసు ఆ విషయం. అప్పుడు చట్టాలు ఎట్లుండే? వ్యభిచారము చేసిన స్త్రీని ఏం చేయాలి? వ్యభిచారము చేయబడ్డ స్త్రీని ఏమి చేయాలని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది? మధ్యలో నిలబెట్టాలి, చెరోరాయి తీసుకోవాలి, కొట్టాలి. ఒక్కసారి కత్తిని పడితే సరిపోద్ది కదా. ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. మధ్యలో ఒక నిలబెట్టి రాళ్ళతో కొట్టడం, చచ్చేంత వరకు రాళ్ళతో కొట్టడం, అది చెయ్యాలి. నిజానికి యోసేపు ఒక మామూలు వ్యక్తి అయితే, ఈ మాట అన్నందుకు మరలా నన్ను మన్నించండి, మీలాంటి నాలాంటి యేసుక్రీస్తుని ఎరగక ముందు లాంటి వ్యక్తి అయితే మరియమ్మ ఇటువంటి పాపం చేస్తుందా? తీసుకురాని మరియమ్మను ఆయన తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి చంపించేవాడు. కానీ యోసేపునకు బైబిల్ ఒక పేరు పెట్టింది, యోసేపు నీతిమంతుడు. దేవుని బిడ్డలమైన మనం ఒక విషయము పాత నిబంధనలో నేను మీకోసారి చెప్పాను. హోషేయ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. హోషేయ అనే ప్రవక్త దేవుడు అతనికి ప్రత్యక్షమై, దేవుని వాకు ప్రత్యక్షమై, హోషేయ నువ్వు వెళ్ళి గోమెరు అనే వ్యక్తిని పెళ్లి చేసుకో అన్నాడు. ఆ గోమెరు ఎవరు? వ్యభిచారి. ఎంత వ్యభిచారి అంటే మోస్ట్ పాపులర్ వ్యభిచారి. ఆమెతోని వ్యభిచారం చేయడానికి పెద్ద లైనే ఉండేనంట. వెళ్ళాడు, ఆమెను కొనుక్కున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కుక్క వాంతికి మరలా తిరిగినట్టు, మరలా గోమెరు ఇతనికి వివాహం జరిగినట్టే జరిగించి మరలా తన వృత్తి, తన వేశ్యా వృత్తి, ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా, ప్రవక్త దగ్గర ఉంటే ఏముంటుంది? మంచిగా ఉంటే
పాపము చేస్తే డబ్బులు వస్తాయని మరలా వ్యభిచారానికి వెళ్ళడం మొదలుపెట్టింది. పెట్టినప్పుడు గోమేరు లేదు ఇంటి దగ్గర చూస్తే మరలా హోషేయకు దేవుడు ప్రత్యక్షమై, హోషేయ నువ్వు మరలా వెళ్ళు గోమేరు దగ్గరికి, మరలా ఆమెను తెచ్చుకో అని అన్నాడు దేవుడు. మొదటిగా చేసుకున్న వ్యక్తి వ్యభిచారం చేసే స్త్రీ. మరలా అతడు గోమేను తీసుకోవడానికి వెళ్ళాడు. చూడండి, గోమేను తీసుకురావడానికి మళ్ళీ వెళ్ళాడు హోషేయ. అక్కడ పెద్ద లైన్ ఉందంట. ఈయన లైన్లో నిల్చుండంట. లైన్ ఉన్నప్పుడు అక్కడ మిగతా వాళ్ళు అంటున్నారంట, హే నువ్వు ప్రవక్తవి కదా, నువ్వు ఇక్కడ ఉండేది. అయినా కానీ నిశ్శబ్దంగా ఉన్నాడు. ఎవరు చెప్పారు ఆయన తీసుకురమ్మని, ఆ గోమేను తీసుకురమ్మని? దేవుడు చెప్పాడు. అందుకే దేవుని మాటకు ఆజ్ఞకు లోబడి లైన్లో ఉన్నాడు. అందరితోని వ్యభిచారం చేసింది. మరలా ఈయన వెళ్ళాడు. గోమేరు అంటాంది, ఎందుకు వచ్చావు? వినండి, ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, నీవు ఈ పాపం నుండి దేవుడు విడిపించాడు, నిన్ను విడిపించడానికి నేను వచ్చాను అంటే గోమేరు అన్నదంట, నేను ఇంత పాపిని కదా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే హోషేయ అంటున్నట, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమను నేను చూపిస్తున్నాను అని మళ్ళా తీసుకెళ్ళాడు. ఆ గోమేరు పాప జీవితంతో గడిపిన ఇశ్రాయేలీలను ఒక రకంగా ఒకప్పుడు పాపములు బ్రతికిన మనల్ని పోలి ఉన్నది. మనం కూడా వద్దురా తప్పురా నాయన అంటే వింటామా? మరలా అదే పని, మరలా అదే పని, మరలా అదే పని. గోమేరు దగ్గరికి హోషేయను పంపినట్టు మన దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి వారం ఆయన వాక్యాన్ని పంపుతున్నాడు. పంపినా మనం మారట్లేదు. కొన్నిసార్లు మారినట్టే అనిపిస్తుంది కానీ మారం. అటువంటి పరిస్థితులలో గోమేరుకు ఏమని హోషేయ సమాధానం ఇస్తున్నాడు? నువ్వెంత పాపంలో ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నట్టుగా, మనం ఎంత తప్పులు చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. అదే కదా క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏంటి? ప్రేమను చూపించడం. అటువంటి పరిస్థితులలో దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. మరి యోసేపు ఎవరిపైన? మరియమ్మ పైన. యోసేపు తలుచుకుంటే మరియమ్మని ఏమైనా చేయగలడు, చంపగలడు, రోడ్డుకు లాగి. ఈ మాట అన్నందుకు మన్నించండి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినావు? నువ్వు ఎవరికి ఎంగేజ్ చేయబడ్డావు? నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను నీ దగ్గరికి రాకముందు నువ్వు గర్భవతి అయినవంటే అనుమానం ఉంటుందా? ఉండదా? అయితే యోసేపు నీతిమంతుడంట. దేవునికి స్తోత్రం. చూడండి, ఆమెను అవమానపరచడానికి ఆయనకి ఇష్టమే లేదట. అవమానపరచడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో కూడా అవమానించకుండా ఆమె గౌరవాన్ని కాపాడాడు. చూసారా? అది కదా యోసేపు గొప్పతనం. నిన్ను అవమానించడానికి నాకు 100 అవకాశాలు ఉన్నప్పుడు వదిలిపెడతామా? ఛాన్స్ తీసుకుంటామా? అసలు 10 మంది ముందు నిలబెట్టి నీ సంగతి ఏందని అనిపిస్తారని పేరా? చెప్పండి. ఇది సాధారణమైన వ్యక్తులకు. దేవునికి స్తోత్రం. మనం అలాంటి వాళ్ళం కాదు, మనము ప్రత్యేకించబడ్డ వాళ్ళం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోసేపునకు కుమారుడిగా పిలువబడ్డాడంటే యోసేపులో ఉన్న సుగుణం అది. ఆయన మరియమ్మను అవమానించాలని అనుకోలేదు, ప్రేమ చూపించాడు, ప్రేమగా ఉన్నాడు. నేను ఎవరో ఒకసారి నాకు చెప్తుంటే విన్నాను, మదర్ తెరిసా గురించి నేను చెప్తుంటే విన్నాను. మదర్ తెరిసా కలకత్తాను చూసినప్పుడు, ఎక్కడ చూసినా కుష్ఠవ్యాధి ఉన్న వాళ్ళను చూసినప్పుడు ఆమె గుండెలు బద్దలైపోయినాయి. అయ్యో, నేను భారతదేశానికి క్రీస్తు సువార్తను ప్రకటిద్దామని వచ్చాను, కానీ ఇక్కడ సువార్త కంటే ముఖ్యంగా రోగులు ఉన్నారు, వారిని బాగు చేయాలి. కానీ మదర్ తెరిసా దగ్గర డబ్బులు లేవు. ఒక ధనవంతుని దగ్గరికి వెళ్ళిందంట. ధనవంతుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుల కోసము నేను ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నాను, వారు కొంచెం ఆరోగ్యం అందుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయవా అని మోకాళ్ళ మీద ఉండి చేతుట చాపిందంట. చాపితే ఆ ధనవంతుడు, వాడు పెద్ద పిసినారి, వాడు కోపిస్తే వాడు నువ్వెందుకు వచ్చావు, నాకేం పని లేదనుకుంటానవా అంటే, అయ్యా కొంచెం కుష్ఠవ్యాధిగ్రస్తులకు చిన్నగా నివాసం ఏర్పాటు చేస్తున్నాను, దయచేసి మీ వంతుగా ఏమైనా సహాయం చేయవా అంటే అతనికి కోపం వచ్చి, సరే చేస్తాను రా అన్నాడట. ఈమె లేచి నిలబడి ఒకసారి చేతులు చాపన్నాడు. చేతులు చాపడి అని ఉంచాడట.
ఉమ్మేస్తే మదర్ తెరిసాని ఎందుకు ఊరికే పేరు వస్తుందా? ఆమె వెంటనే మోకాళ్ళ మీద ఉండి ఆ ఉమ్ముని తన బట్టలకు దూడ్చుకొని నా మీద ఉమ్మేసినా పర్లేదయ్యా, మీరు ఎంతో కొంత సహాయం చేయండి అయ్యా అన్నదంట. అతను ఏం చేశాడో తెలుసా? తన ఆస్తిని మొత్తం రాసిచ్చాడట. వావ్! అది సాధ్యమవుతుందా? నాలాంటి వాళ్ళకు నీలాంటి వాళ్ళకు సాధారణమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకు, కుచితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకు, సంకుచితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకు అది సాధ్యమవుతుందా? అక్కడ యోసేపు ఆ కేటగిరీకి చెందిన వ్యక్తి. అవమానించే పరిస్థితులు, అవమానము చేసేంత విపరీతమైన పరిస్థితులు ఆయన కళ్ళ ముందున్నా ఆయన అవమానించాలని అసలే అనుకోలేదు. కొరియా దేశంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబ్ పియర్స్ ఆయన ఒక ఏమంటారు మిషనరీ, ఆయన వరల్డ్ విజన్ని ఆయన స్థాపించాడు. సమరిటన్ పర్స్, సమరైన్ యొక్క పర్స్ తెలుగులో, అదొక సంస్థను స్థాపించాడు. వరల్డ్ విజన్ అనేది ఒక గొప్ప సంస్థ ఉంది. కొరియా దేశంలో చిన్నపిల్లలు బాధపడుతున్నారంట, చిన్నపిల్లలు సఫర్ అయిపోతున్నారంట. ఐస్లాండ్ అనే పట్టణంలో ఆయనకు అది చూసినప్పుడు, ఆయన సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అంత పరిస్థితి పిల్లలకు వచ్చేసరికి, విపరీతమైన వ్యాధిగ్రస్తులు అయ్యేసరికి ఆయన ఒక విధంగా ప్రార్థన చేశారట. ఇంగ్లీష్లో ఉంటుంది, అది నేను చెప్తాను. లెట్ మై హార్ట్ బీ బ్రోకెన్ బై ద థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఆ మాట నేను మీకు తెలుగులో చెప్తున్నాను. నాకు ఇప్పుడు గుండె బద్దలైపోతుంది, ఎందుకంటే ఈ పరిస్థితిని చూసి దేవుని గుండె బద్దలైపోతుంది కాబట్టి. దేవుని గుండెను బద్దలు చేసే సంగతిని చూసినప్పుడు నా గుండె కూడా బద్దలైపోతుంది. యోసేపు గుండె బద్దలైపోయింది. చూడండి, ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి గర్భవతి అని తెలిసిన తర్వాత ఆ పురుషునికి ఎటువంటి ఆలోచనలు వస్తాయి ఒకసారి ఆలోచన చేయండి. ఈ మధ్య కాలంలో ఒక పెళ్లి సంబంధం గురించి మాట్లాడానికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి మంచివాడు కాదు అని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. నాతో అన్నారు, ఆ అబ్బాయికి మేము మా అమ్మాయిని ఇవ్వము, ఎందుకంటే ఆ అబ్బాయి ఒక అమ్మాయితోని వెళ్ళాడు. ఆ అబ్బాయి ఈ అమ్మాయి కాదు మరి ఒక అమ్మాయితో కూడా సంబంధం పెట్టుకున్నాడు. ఆ ముగ్గురు ఎవరో కాదు, నా ఫ్రెండ్సే. నేను అతన్ని పెళ్లి చేసుకోను అని ఆ అమ్మాయి అంది. అమ్మాయి అన్నప్పుడు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళాను నేను. ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తల్లి అంటుంది, ఈ కాలంలో మగోళ్ళు తప్పు చేయరా? ఏమైతే మగోడే కదా. అయ్యో, ఇది స్వయంగా నాతోనే అన్నమాట. ఏముంది, తప్పు చేస్తే చేయొచ్చు, ఏమవుతుంది, మగాడే కదా. అదే ఆడిది తప్పు చేస్తే నువ్వు తట్టుకునేస్తున్నదా? నీకు మరియ తప్పు చేసిందని యోసేపు అనుకుంటున్నాడు. ఆయన చేసిన పని ఏంటి? మత్తయి సువార్త, ఇప్పుడు రండి మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడంట. ఎవరైనా నీతిమంతుడు. నీవు నీతిమంతుడు అయితే అవమానము జరిగే పరిస్థితుల్లో అవమానించడానికి నీకు 100 కారణాలున్నా అవమానము జరిగించకుండా ఉండేవాడే నీతిమంతుడు. ఆయన యోసేపు ఆమెను అవమానపరచనొల్లక 2 పరిస్థితులు. ఒకటి, రాళ్ళతోని కొట్టి చంపచ్చు, కానీ నేను మొదటి ఆప్షన్ ఎన్నుకోలేదు. 2వ ఆప్షన్, ఆమె నాకు వద్దు అనుకున్నాడు. ఆలోచిస్తున్నంట, ఏ విధంగా నేను ఆమెను వద్దని చెప్పాలి, ఎలా ఆమెను నేను పక్కన పెట్టాలి. ఎందుకు పక్కన పెడుతున్నావంటే కారణం అడుగుతారు బంధువులు. ఎందుకురా మరియమ్మను వద్దన్నావు, నీ ద్వారానే గర్భవతి అయింది, వద్దంటాను ఏందిరా అంటే, నా ద్వారా గర్భవతి కాలేదు అంటే బంధువులందరూ కలిసి ఆమెను చంపేస్తారు. కాబట్టి ఎలా నేను ఆమెను పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నాడు. 20వ వచనం అంటున్నాడు, అతడు ఈ సంగతులను గురించి ఆలోచిస్తుండగా అతడు అవమానపరచనలకు రహస్యంగా విడనాడదామని అనుకుంటున్నాడట. ఆ సంగతులను ఆలోచిస్తుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై మొదటిగా పలికిన మాటలు ఏంటో తెలుసా? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనకు భయపడకు. భయం ఎందుకు చెప్పండి. యోసేపు ఎందుకు భయపడుతున్నాడు? ఆ కారణం మీకు తెలుసు. యోసేపు ఎందుకు భయపడుతున్నా తెలుసా? నేను ఒక పవిత్రురాలైన కన్యకను చేసుకుంటాను అని అనుకుంటున్నాను. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఎవరున్నారు?
అక్కడ ఎవరంట ఆమె? వ్యభిచారము చేస్తున్న స్త్రీ అని యోసేపు అనుకుంటున్నాడు. అనుకుంటారా అనుకోరా మీరు చెప్పండి? ఎవరైనా అనుకుంటారండి. నేను అనుకోనా? మీరైతే అనుకోరా? ఎవరైనా అంతే. అక్కడ రుజువు కనబడుతుంది గర్భవతిగా. అప్పుడు ఆయన నీతిమంతత్వమైన అతని మనసును చూసి దేవుడే యోసేపునకు ప్రత్యక్షమయ్యాడు. ఇంతకుముందు మనం చెప్పాం కదా, దేవుడు ప్రత్యక్షం కావట్లేదు. 400 సంవత్సరాలు అయిపోతుంది ప్రత్యక్షమై. 400 సంవత్సరాలు అవుతుంది ప్రత్యక్షమై. అయితే యోసేపు ఎంత నీతిమంతుడో దేవుడు చూసి స్వయంగా దేవుడే ప్రత్యక్షమయ్యాడు. కలలో కనిపించాడు. ఏమంటున్నాడు? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు యోసేపు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. యోసేపు ఆమె పవిత్రాలు. యోసేపు ఆమె గర్భం ధరించింది ఎలాగో తెలుసా? పరిశుద్ధాత్మల గర్భం ధరించింది. నీవామెను చేర్చుకో, ఆమె ఒక కుమారుని కంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపములను రక్షించే ఒక కుమారుని కనబోతుంది. అతనికి యేసు అని పేరు పెడతారు మీరు. యేసు అనగా రక్షకుడు. అది పేరా ప్రవర్తన? ఇప్పుడు చెప్పండి, అది పేరా ప్రవర్తన? ప్రవర్తన ఇప్పుడు ఏమైపోయింది? పేరైపోయింది. మంచి మంచి పేర్లు వెతుకుతాం. ఏం పేరు పెట్టాలి? నాకు కుమారుడు జన్మించాడు, కుమార్తె జన్మించింది, ఏం పేరు పెట్టాలి? దానికోసం బుర్ర బద్దలు కొట్టుకుంటాం. పేరు ఏం కావాలి? ప్రవర్తనను బట్టి నిర్ణయించబడుతుంది. నువ్వు ఎంత పెద్ద పేరు పెట్టుకున్నా నీ ప్రవర్తన దానికి తగినట్టు లేకపోతే నీ పేరు వ్యర్థం. ఎవరైనా ఉన్నారా సాత్విక్ అనే పేరు? ఓకే, ఉన్నాడు. దావీదు కుమారుడైన సాత్విక్. కానీ అతనికి సాత్వికమే లేదు. ఎందుకు ఆ పేరు? ఏమనుకోవచ్చు. ప్రేమ్ కుమార్ అని పేరు పెడతారు, ప్రేమే లేదు. మేమందరం మన సంఘస్థులందరం కలిసి ఒక మీటింగ్ వెళ్తే ఒక పాస్టర్ గారు అంటాడు, నా కుమారుని పేరు కరుణాకర్, కానీ వానికి లేనిదే అన్నడా అని లేదా? దీనికి సాక్షులుగా మన దగ్గరనే ఉన్నారు. సామ్యుల్ గారు ఉన్నారు, పౌల్ గారు ఉన్నారు. అన్నడా అని లేదా? పేరేంటి? నీ ప్రవర్తన ఏంటి? యేసయ్యకు దేవునికి పేరు ఉంటుందా అసలు? చెప్పండి, దేవునికి పేరు ఉంటుందా? ఎన్ని పేర్లు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు వారికి? ఓ చాలా ఉన్నాయి. బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ఇమ్మానుయేలు. పాత నిబంధనలో యెహోవా దగ్గరికి పోతే యెహోవా ఈరే, యెహోవానే చూచుకొను, యెహోవా రాఫా, యెహోవా స్వస్థపరచును. అవన్నీ ఆయన క్యారెక్టర్. యోసేపు అర్థం ఏంటి? ఫలించడి కొమ్మ. నిజంగా యోసేపు ఫలించడి కొమ్మనే. ఎంతగా తన ఆత్మీయ జీవితం ఫలించిందంటే అసలు నీకు ఎవరు నేర్పిర్రు? ఆయన ఏ చర్చికి వెళ్ళి ఉంటాడు, ఎక్కడ కూర్చొని ఉంటాడు? అంత ఓపిక ఆయనకి ఎక్కడిది? అంత సహనం ఆయనకి ఎక్కడిది? భార్య తప్పు చేసిందని తెలిసినా కూడా దండించకుండా మరియను కూడా ఆయన ఎప్పుడు క్వశ్చన్ చేయడు. ఎప్పుడైనా అడిగినా, మరియా అసలు నీకు ఎట్లయింది? మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కదా, నీకు ఏ విధంగా గర్భవతి అయినావు అని అడిగాడా? అడగలేదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకొని పోయి సిలువేస్తున్నారు. నువ్వు యూదుల రాజువా అని అడుగుతున్నారు. చాలా ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన కేవలం యూదుల రాజువా అంటే ఆయన ఒకటే అన్నాడు, నీవన్నట్టే. అంతకు మించి ఒక్క మాట కూడా ఏం మాట్లాడలేదు. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, గొర్రెబొచ్చు కత్తిరించువాడు కసాయి వాడు. గొర్రెబొచ్చు కత్తిరించిన తర్వాత పీక కొత్తది కదా, కోసినప్పుడు మేకేం చేస్తుంది? ఏం చేయదు, సైలెంట్గా అక్కనే ఉంటుంది. కొద్దిసేపటికి చంపుకొని కోసుకొని తింటారని తెలియదు కదా. ఆ మేక వలె యేసుక్రీస్తు ప్రభువారు కూడా మౌనంగా ఉన్నాడు. అంత సహనంతో ఉన్నాడు యేసయ్య. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసయ్య దరిద్రుడాయని ఎవరి కోసం అయ్యాడు? పశువుల పాకలో ఆయనకు స్థలం లేనందున పశువుల తొట్టిలో పండబెట్టారు.
ఎందుకోసము దరిద్రుడయ్యాడు, ఎందుకోసం ఆ విధంగా అయ్యాడు? మీ నిమిత్తమే కదా, అనగా నా నిమిత్తము మీ నిమిత్తమే కదా మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు. మరి అంతటి గొప్ప వ్యక్తికి తండ్రిగా పిలువబడాలంటే ఎంత మంచి సుగుణం ఉండాలి. యోసేపు నీతిమంతుడు, అవమానపరచాలని అసలు ఏనాడు అనుకోలేదు. దేవుని పిల్లలముగా దేవుని వాక్యము ప్రతిసారి మనతో మాట్లాడినప్పుడు అవమానపరిచే వారంగా ఉంటున్నామా, గౌరవాన్ని నిలబెట్టే వాళ్ళంగా ఉంటున్నామా, పడగొట్టే వాళ్ళంగా ఉంటున్నామా, నిలబెట్టే వాళ్ళంగా ఉంటున్నామా? ఒక ఇల్లుంది, ఎంతసేపు పడగొట్టడానికి ప్రొక్లైన్ తీసుకొచ్చి ఒక దెబ్బెత్తి చాలు పడిపోతుంది, కానీ కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? నిలబెడుతున్నామా, కడుతున్నామా, అతికిస్తున్నామా, ఉన్నదాన్ని తెంపేస్తున్నామా? మనిషి మానవ సంబంధాలు ఎన్ని రోజులు మనం కాపాడుతున్నాం? ఒక పాస్టర్ గారు నాతో అన్నాడు, నీవు వ్యక్తుల్ని కాపాడుకోవాలని. నాకు అర్థం కాలేదు వ్యక్తుల్ని కాపాడుకోవడం ఏంటి అని. ఇప్పుడు అర్థమవుతుంది మనుషుల్ని ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతాం. చూడు, యోసేపు కనుక ఒకవేళ తొందరపడితే ఎంత ఘోరంగా ఉండేది. ఆయనకు తెలిసేదా, ఆ వివరం తెలిసేదా, అర్థమయ్యేదా? స్వయంగా అసలు ప్రత్యక్షమే కానీ దేవుడు అప్పుడే ప్రత్యక్షమే యోసేపు అని పిలిచాడంటే 400 సంవత్సరాలు ఎవరికి ప్రత్యక్షం కాని దేవుడు యోసేపునకు ప్రత్యక్షమయ్యాడంటే అతడు ఎంత నీతిమంతుడు అయి ఉంటాడు. యోసేపు గురించి ఎంతమంది అనుకున్నారు, అరే యోసేపు పెళ్ళిగాక ముందు ఏందిరా ఈ తొందర, గర్భవతి ఎందుకు చేసినవరా అంటే యోసేపు గుండె ఎంత బద్దలైపోయి ఉంటుంది. మీకు అర్థమవుతుంది ఆయన మనస్తత్వం. కానీ యోసేపు నీతిమంతుడు కదా, అందుకే నెమ్మదిగా ఉన్నాడు, నిదానంగా ఉన్నాడు. దేవుడి కృప మనకు దయచేయను గాక. ఇప్పుడు అంటున్నాడు 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు ఏమని అర్థం? దేవుడు మనకు తోడని అర్థం. దేవుని బిడ్డలమైన మనకు దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. మీ ప్రతి పరిస్థితిలో దేవుడు మీకు తోడై ఉన్నాడు. మిమ్మల్ని అవమానపరుస్తున్న, అవమానంలోకి గురి చేస్తున్న, అనేక మంది మిమ్మల్ని హేళన చేస్తున్న దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మీకు తోడై ఉన్నాడు కాబట్టి మనుషుల్ని చూసి బాధపడవలసి, లేకపోతే అవమానానికి ప్రతీకారం తీసుకుందామని, వాడితో నష్టం చేశాడు కాబట్టి ఆ నష్టానికి రెట్టింపు నష్టం చేద్దామని మనం ఎప్పుడు చూడకూడదు. ఆయన రిక్తుడయ్యాడు. రిక్తుడు అంటే ఏంటో అర్థం తెలుసా? మీకోసం నేను చెప్పాను. రిక్తుడు అంటే అవకాశం ఉన్న అవకాశాన్ని వాడుకొని వాడు. దావీదు నిజంగా రిక్తుడు అనొచ్చు. దావీదు తలుచుకుంటే సౌలుని ఎప్పుడో చంపేవాడు. ఒక ఆయన మారు మనసు పొందిన వ్యక్తి రౌడీజంలో నుంచి బయటకు వచ్చి 2 మర్డర్లు చేసిందట. ఎవరో ఏదో అంటాడు, నేను పూర్వకాలపు మనిషినైతే నేను చంపి పారేసేవాడిని, నేను ఇప్పుడు క్రీస్తు నమ్ముకున్నాను, అందుకే ఏమనట్లేదు అని అంట. ఆ మాటలోనే ఆయనకు అర్థం ఉంది, ఇంకా పూర్వకాలపు స్వభావం పోలే, అట్నే ఉన్నది, లోపల దాక్కొని ఉన్నది. దాక్కొని ఉండకపోతే ఆ పూర్వకాలపు పరిస్థితి ఎందుకు గుర్తుకొస్తుంది ఆయనకు? నేను పూర్వం మర్డర్లు చేసిన ఎందుకు పేరెత్తుండు? ఎందుకంటే ప్రాచీన స్వభావం చచ్చిపోలే, ప్రాచీన స్వభావం అట్నే బతుకున్నది, కాకపోతే దాక్కొని ఉన్నది అంతే. దేవుని బిడ్డలముగా యోసేపు మనకు మాదిరిగా ఉండాలి. ఆమేన్. యోసేపు గురించి రాయబడ్డది కొంచెమే, షార్ట్గా రాయబడ్డది, కానీ చాలా స్వీట్ లైఫ్ ఆయనది షార్ట్, కేవలం కొన్ని వచనాలు మాత్రమే ఆయనకు కేటాయించబడింది, కానీ చాలా స్వీట్ లైఫ్. అద్భుతమైన వ్యక్తిత్వం గలవాడు యోసేపు. అట్లాగే యోసేపు మరి ఒకసారి దేవుడు అతనికి దర్శన రూపం ఇస్తాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమైంది. ఏ రోజు ఆ శిశువును సంహరింపవలని ఆయనను వెతకపోవచ్చున్న కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని. ఇంతవరకు చాలు. ఓకే చాలు. చూడండి, హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు చంపాలని
హేరోదు రాజు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయము మరలా యోసేపునకు దేవుడు కలలో ఆ ప్రత్యక్షమే చెప్పాడు. యోసేపు ఆ శిశువుని చంపుదామని హేరోదు ప్రయత్నం చేస్తున్నాడు. నీవు ఆ శిశువుని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తులకు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాడు యోసేపు? రాత్రి వేళ. వావ్, ఎందుకు నీకు అర్థం కాలేదా? ఆయనకు కల వచ్చింది, యోసేపు నువ్వు వెళ్ళు అని. యోసేపు అంటే నిద్ర వస్తుంది, పొద్దున్న ఎత్తనే వెళ్దాంలే అనుకోలే. కల వచ్చింది, తీసుకొని వెళ్ళన్నాడు. రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు. ఐగుప్తు ఎక్కడ ఉంటుంది? ఐగుప్తు ఇప్పుడున్న ఈజిప్టు. ఏ ఖండం? ఆఫ్రికా ఖండం. ఎక్కడ ఉంటుందయ్యా? బెత్లెహేము ఏ ఖండం? ఆసియా ఖండం. యేసుప్రభు పుట్టింది ఆసియా ఖండంలో. ఆఫ్రికా ఖండమునకు దేవుడు ప్రత్యక్షమైన వెంటనే రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు. దేవుని మాట్లాడి ఎంత భయం! యోసేపు సోమరిపోతు కాదు. ఏం కాదు, రేపు పొద్దున్న చూసుకుందాం. వస్తాడేమో హేరోదురాజుకి పొద్దున్న రాత్రిపూట ఎందుకు వస్తాడు? ఇంత మధ్యరాత్రి టైంలో వస్తాడా హేరోదురాజు? ఏం కాదులే, రాడలే. కొంచెం పొద్దుగాలు లేచి పండుకొని బట్టలని సర్దుకొని నెమ్మదిగా పోదాం. నెమ్మదిగా పోయి అన్ని చూసుకోవాలి. మరి వారంలో ఎన్ని రోజులు ఉండాలో, మరి బట్టలు 10 గాలు పెట్టుకోవాలి కదా. మరి కొన్ని బట్టలు మిస్ అయితే ఎట్లా? దేశం కాని దేశం, అసలు ఖండాలే దాటిపోవాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా మర్చిపోయినామా అని అడగాలి. యోసేపు అవేం ఆలోచన చేయలేదు. దేవుడు చెప్పాడు. చెప్పడానికైనా తీసుకున్న టైం ఎంతసేపు తీసుకున్నాడు వెళ్ళమంటే? దేవా, ఇది బాగా నిద్రస్తాను తండ్రి, ఈ రాత్రి అంతా పడుకొని పొద్దున పోతా తండ్రి. ఎందుకు ఈ రాత్రి ఒకట? రాత్రి ప్రయాణం అంటే ఇప్పుడంటే మనకు బండ్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. యోసేపు కాలంలో ఏమున్నాయో ఏం లేవు. ఉన్నాయంటారు అవి? ఏం లేవు. కానీ యోసేపు ఎంత విధేయత చూపాడంటే రాత్రికి రాత్రి తీసుకొని పోయాడు. ఎందుకో ఈ పదాలు చదువుతుంటే ఏదో కొంచెం ప్రత్యేకత అనిపిస్తుంది. ప్రత్యేకత ఉన్నది. రాత్రికి రాత్రి కలలో కనిపించగానే వెళ్ళిపోయాడు. ఆలస్యం అయితే అమృతం కూడా విషయం అవుతుంది. ఆలస్యం చేయలేదు యోసేపు. దేవుడు చెప్పాడు, యోసేపు యోసేపు ప్రవర్తన ఎట్లుంది? చెప్పగానే వెళ్ళిపోయాడు. యోసేపు నీతిమంతుడు. ఐగుప్తు దేశం దాకా వెళ్ళిపోయాట. దేశం కాని దేశం. ఒకసారి యేసుక్రీస్తు యోసేపునకు దేవుడు ప్రత్యక్షమే చెప్పిన మాట. ఐగుప్తునకు వెళ్ళాడు. మనది ఏం దేశం? భారతదేశం. పక్క దేశం ఏదో దేశం, పాకిస్తాన్ ఉంటుంది, చైనా ఉంటుంది. ఇప్పటికిప్పుడే రాత్రి ఉన్న పొలాన్నే ఈ ఊరు విడిచి పక్క జిల్లాకు వెళ్ళి బతికేంత సత్తా మనకున్నదా? అర్థమవుతుందని చెప్పేది. ఇప్పటికిప్పుడే యేసయ్య ఒకవేళ ప్రత్యక్షమై ఫలానా వ్యక్తి నువ్వు ఈ రాత్రికి రాత్రే వెళ్ళిపోవాలంటే ఫస్ట్ ఈ రాత్రి వండుకోవాలి తండ్రి. నిద్ర అబ్బో ఆ ఊర్లో మంచి దొరకాడు తండ్రి. నేను పోను. పోతే ఎట్లా పోను? అక్కడ నాకు మినరల్ వాటర్ కావాలి, జనరల్ వాటర్ నాకు ఇష్టం లేదు. అక్కడ బియ్యం దొడ్డు బియ్యం ఉంటుందట. అమ్మో నేను తిరిగాను. ఈ ఆలోచన వస్తే రావా? సాధారణంగా వస్తే రావా? మరి మనం అందరం దేవుని బిడ్డలం, భక్తులం కాబట్టి మనం వెళ్ళిపోతాం. కానీ మామూలు వ్యక్తులకు వస్తే రావా? దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు. ఏం ఆలోచన చేయలేదు. అక్కడ ఎట్లుంటుంది, ఆడ అన్నం దొరుకుతుందా, మరి పడుకోవడానికి బెడ్లు ఉంటాయా, నీళ్ళు ఉంటాయా, భోజనం ఉంటుందా? తెగింపు. యోసేపు తెగించాడు. యేసుక్రీస్తు ప్రభువారికి కాపాడడానికి యోసేపునకు బాధ్యత ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలను పాపం నుండి రక్షిస్తాడు. కానీ ఆ రక్షించే యేసయ్యను కాపాడడానికి, యేసయ్యకే రక్షకుడిగా యేసుని రక్షించడానికి ఐగుప్తునకు వెళ్ళిపోయాడు యోసేపు. నీతిమంతుడు కాదంటారా? కాదు, తెగింపున్నవాడు కూడా. యోసేపు తెగింపు చూడండి. దేశం కాని దేశం, ఖండం కాని ఖండం. ఎన్ని దినాలు ప్రయాణం చేశాడో, నడుచుకుంటూ పోయాడో, గాడిద మీద వెళ్ళాడో, డబ్బులెట్టో సమకూర్చాడో. దేవుడు అతనికి అప్పగించిన పనిని నిర్వర్తించాడు. దేవుని పని చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని పని చేస్తున్నామంటారా మనం? దేవుడు మనకు చెప్పిన పని చేస్తున్నామని అంటారా?
అవమానపరిచే పరిస్థితులు కూడా అవమానించకుండా మరియ గౌరవాన్ని కాపాడిన వ్యక్తులముగా మనం ఉంటున్నామా? ఒకడు చెప్తున్నాడు నా భార్య ఇట్లా అట్లా అని పక్కింటి చెప్తున్నాడు, వాడిని ఏమనాలి నిజంగా చెప్పండి? ఇంటిది రోడ్డు మీద చేసేవాడిని ఏమనాలి నాకు చెప్పండి, మీరు చెప్పకండి. చెప్పారా ఇంత అందరు చెప్తే గలిబిలి అయిపోతుంది. నా భార్య ఇట్లా 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 అని వాడు ఇంకోని చెప్తాడు, ఏమేం చేయాలి నా మూడికి ఇట్లా 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 అని వాడు ఇంకొకరికి చెప్పాలి. ఆహా, ఒకరి గౌరవాన్ని ఒకరు ఎంత పెంచుకుంటారు? ఇదేనా ఉండవలసినది? ఉండవలసిన నీతి ఇదేనా? నువ్వేం గౌరవం కాపాడినావు నీ భార్యది, ఏం గౌరవం కాపాడినావు నీ భర్తది? ఒక ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి కూడా కాలేదు ఇంకా. ఆమె గౌరవాన్ని కాపాడడానికి అంత అవమానాన్ని దిగమింగుకుంటూ అగ్నిపర్వతం బద్దలై ఉంటుంది నిజంగా అతని ఆలోచన. అయినా కానీ అంత గౌరవం కాపాడట కదా యోసేపు. యోసేపు వలె మనం ఉండగలుగుతామా? మరి ఒక మాట చూసుకొని ముగిద్దాం. దేవుడు దర్శనరీతిగా మరొకసారి యోసేపునకు ప్రత్యక్షమవుతాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 2:19. హేరోదు చనిపోయాడు, ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు మరలా ప్రత్యక్షమైంది. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళు, శిశువు ప్రాణము తీయచూచువారు చనిపోయారు అనగానే మళ్ళీ ఐగుప్తు నుండి శిశువును తీసుకొని మళ్ళీ ప్రయాణమైపోతాడు. ఎన్నిసార్లు ప్రయాణాలు! యోసేపునకు కలసట రావాలి. ఏంది తండ్రి ఈ ప్రయాణాలు? అక్కడికి ఉరుకుమంటావు, ఇక్కడికి రమ్మంటావు, ఇక్కడికి రమ్మంటావు, ఇక్కడనే ఉంటాయిపోద్ది కదా. మళ్ళీ రమ్మంటున్నాడంట. పక్కూరు నుండి కాదు, పక్క దేశం నుండి కాదు, ఇంకో ఖండం నుండి. ఆఫ్రికా ఖండాన్ని ఏమని పిలిచేవాళ్ళయ్యా? మీరు చదువుకున్న కాలంలో సోషల్ ఏమనుండేది? చీకటి ఖండం. చీకటి ఖండంలోకి పోయిండు. ఒకప్పుడు మన ప్రాంతానికి విగ్గం వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు, కరెంట్ లేదు, నీళ్లు లేదు. మనకు కూడా తెలుసు కదా, మా చిన్నప్పుడు కరెంటు పోయింది, ట్రాన్స్ఫార్మర్ పోయిందంటే కాస్తాం నెల రోజులు. మళ్ళీ ఎక్కడో ఊరికి 1-2 ట్రాక్టర్లు ఉండేది. మనమే డబ్బులు వేసుకొని ఆ ట్రాక్టర్ని మాట్లాడి ఆ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని పోయేవాళ్ళం. గుర్తులేదా మీకు? గంతే, కరెంటు గంతే. నీళ్ళ కోసం కొట్టుకున్న రోజులు లేవా? బకెట నీళ్ళ కోసం కాలనీ ఎక్కడి నుంచో మోసుకొచ్చిన రోజులు లేవా? మనది ఇంకా చీకటి ఖండం కాదు, ఆసియా ఖండం, పర్వాలేదు మాదిరిగా. ఈ ఆఫ్రికా ఖండంలో ఎట్లుండాలి? ఆ ఖండంలోకి వెళ్ళాడు. ఎట్లా బ్రతికిండో యోసేపు తెలియదు. సత్తా ఉన్నాడు, ఎక్కడైనా బ్రతకగలడు. ఆయనకంత ధైర్యం ఉంది, తెగింపు ఉంది. బ్రతికాడు. బ్రతికిన తర్వాత తీసుకొని రమ్మన్నాడు. రమ్మంటే మరలా యోసేపు ప్రయాణం అయిపోయాడు. ప్రయాణం అయిపోయి ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఆర్కేల అనే వ్యక్తి, అంటే హేరో చనిపోయాడు కదా, హేరో కొడుకు ఆర్కేల అనే వ్యక్తి ఆ దేశాన్ని ఏలుతున్నాడని అన్న తర్వాత మరలా దేవుడు అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై అక్కడికి వెళ్ళకు యోసేపు అనగానే అతడు తన సొంతూరైన బెత్లెహేములకు వెళ్ళక మరియొక ప్రాంతానికి వస్తాడు. ఆ ప్రాంతం పేరు గలిలయ ప్రాంతం. గలిలయ ప్రాంతంలోకి వచ్చి అక్కడ యోసేపు నివాసం ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని ఏమన్నారు? గలిలయుడు, నజరేతు వాడు. నజరేతు ప్రాంతంలోని గలిలయ అనే పట్టణం. నజరేతు పట్టణాన నాగమల్లె దారిలో అని ఒక పాట, ప్రధానమైంది నాగమల్లె దారిలో అనే ఆ పాట మనందరికీ తెలుసు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని సంరక్షించిన వ్యక్తిగా, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు తెగించిన వ్యక్తిగా యోసేపును మనం చూస్తాం. మరి ఒక వ్యక్తి గురించి మనకు తెలుసు. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు, లోతు. లోతుకు విపరీతమైన ఆస్తి ఉంది. పాపం చేస్తున్నారు సొదొమ గొమొర్రా పట్టణం. లోతు నువ్వు ఇక్కడ ఉండకు, ఈ దేశానంతా సర్వనాశనం చేస్తానని దేవుడు అన్నాడు. లోతు ఏం చేశాడు? ఆస్తినంతా వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ మాట ఏం కాదు, ఎందుకంటే నేను కూడా ఈ ఊళ్ళోనే ఉన్నా. దేవుడే ప్రత్యక్షమై ఈ మాట కూడా అన్నందుకు ఏమనుకోకండి, మన ఊరు మంచి ఊరే, కానీ ఈ ఊరు బాగా పాపంతో ఉంది, నువ్వు ఈ ఊరు నుంచి బయటికి వెళ్ళిపో అని అంటే ఏం చెప్తారు చెప్పండి? అమ్మో, బీరువలో 5 తులాల బంగారం ఉంది, అది పట్టుకోవాలి. నా నెక్లెస్ ఉంది, 6 వారాల నెక్లెస్ ఏమైపోద్దో. ఇలానే అనుకున్నది లోతు భార్య. లోతు వెళ్ళిపోగానే అగ్నితో కూడిన వచ్చి ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోయింది. లోతు వెనక్కి తిరగలేదంట. లోతుకి ఎంత దమ్ము ఉండాలి! దేవుడు వచ్చి నీ ఇల్లు కాలబెడతానా, నువ్వు వెనక్కి తిరిగి చూసుకోపో, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు అని అంటే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే వెనక్కి తిరగడం. ఎందుకు? వెనక్కి తిరగద్దన్నాడు కాబట్టి.
వెనక్కి తిరిగి కూడా వెళ్ళిపోయాడు. లోతు భార్య మాత్రం అయ్యో నా ఆస్తి అని వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది, అంటే ఉప్పు అయిపోయింది. ఉప్పు ఎప్పుడైతే చెప్పుర్రి, చనిపోయిన తర్వాత ఒక బత్త తీసుకొస్తాం. ఏం బత్త? ఉప్పు బత్త. ఉప్పు కలిపితే ఏమవుతుంది? ఏమో మాకేం తెలుసు, అందరు చచ్చిపోతానే ఉప్పు బత్త తెచ్చారు కాబట్టి నేను ఉప్పు బత్త తెచ్చానంటారా? ఇది ఉప్పు కలిపిన వెంటనే ఉప్పు ఏం చేస్తుంది? శరీరాన్ని తినేస్తుంది, తొందరగా మట్టించేస్తుంది. అందుకు ఉప్పుని తీసుకొచ్చి కలపమంటారు. ఆమె ఉప్పు అయిపోయిందంట. మట్టి కూడా కాదు, ఉప్పే. కానీ యోసేపు ఎంత నమ్మకంగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఎట్లా బతుకుతా, అక్కడ నీళ్ళు ఉంటాయా, అన్నం ఉంటుందా, సరిగా నిద్ర ఉంటుందా, ఆ వాతావరణం పడుతుందా, జలుబు అవుతుందా, ఎప్పుడు ఆలోచించలేదు. దేవుని పిల్లలంగా యోసేపునకున్న తెగింపు మనకుందా? యోసేపు ఏ విధంగా తన భార్య లేకపోతే తను అవమానపరచడానికి ఇష్టం లేక ఉందో అలాంటి పరిస్థితి మనకున్నదా? ఆలోచన చేసి యోసేపు ద్వారా ఏం నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న విషయాలను దేవుడు మన హృదయంలో భద్రపరచునుగాక. దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా, నాకును ఆశీర్వాదకరంగా ఉంది. నాకు ఈ మాటలు నేను ఒక దగ్గర ప్రసంగించాను. నేను ప్రసంగించిన తర్వాత ఇది చెప్పుకుంటూ వెళ్ళాను. కానీ అనిపించింది అసలు దీని గురించే ఎందుకు ప్రసంగించకూడదు, యోసేపు గురించి ఎందుకు తెలుసుకోకూడదని దాని నుండి నేను నాకు సమయం లేక ఒక పత్రంలో పరిశోధన చేసి రాసి పెట్టుకున్నాను. నాకు విపరీతంగా ఆ ప్రయాణం ఈ ప్రయాణం ఉండి ఆయనను మరి చక్కని మాటలు నేను అనుకుంటున్నాను. నాకైతే ఇది ఎంతో ఆశీర్వాదకరంగా అనిపించినవి. నాకైతే ఈ ఆలోచిస్తా అంటేనే అసలు అనకూడదు, కానీ నాకే అంత గుండెలు మేలేసిన అసలు నేను అట్లుంటాను, అసలు నాతో అవుతుందా అని ఇంత భయం కలిగింది. యోసేపు వల్ల బ్రతకడం అది సాధ్యం కాదు, అది అనుకున్నంత ఈజీ కాదు, మాటలతో చెప్పినంత సులభము కాదు. అట్టి గొప్ప భక్తుని జీవితం మనం తెలుసుకున్నప్పుడు మార్పు పొందే దేవుని బిడ్డలముగా మన ముందుముగాక.